మరి ఎప్పుడు వచ్చినా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగనే బయట ఉంటున్నా కూడా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. అలాగనే సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. మరి యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవారి శిలువలో వేలాడుతూ 3 మేకుల మధ్యలో వేలాడుతూ తన తల్లితో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని శిష్యుని చూసి, ఇదిగో ఈ తల్లి అని చెప్తున్నాడు. వెంటనే ఆ గడియనే, అంటే ఆలోచన చేయకుండా వెంటనే తన తల్లిని శిశువుకి ఆ బాధ్యతను అనేది అప్పగించిండు అనమాట. సృష్టికర్త యెహోవా దేవుడు ఈ సృష్టికి ప్రతి సృష్టి ఎవరంటే అమ్మ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరి అలాంటి తల్లి మరియమ్మ తల్లిని విడిచి యవ్వన కాలములో తన తల్లికి సహాయపడుచున్న వయసులో మరి తల్లికి దూరం అవుతుంటే ఆ తల్లి ప్రేమ ఎలా పొందాలని, ఆ ప్రేమని ఎలా విడిచిపోవాలని ఎంతో వేదనతో ఎంతో బాధతో మరి ఆ తల్లికి ఆ శిశువుకి అప్పగించినాను. యోహానుకి అత్యధికంగా ప్రేమిస్తపడుతున్న ఆ శిశువుకి తన తల్లి బాధ్యతను అప్పగించింది అనమాట. హల్లెలూయా. అలాగనే 13:23 యోహాను సువార్త 13:23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసున రొమ్ము ఆనుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఎంతో వేదనలో బాధలో వేలాడుతూ కూడా తన తల్లికి శిశుని అప్పగించిండు. హల్లెలూయా. అలాగనే చూస్తే నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పిన. అంటే తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పచెప్పిందంటే యోహానుకి ఒక్కడికే తన తల్లి బాధ్యతను అప్పగించి నెరవేర్చిన అనమాట. అంటే తల్లి ఒంటరిగా ఉండటకు ఆయనకు ఇష్టం లేదు. అంటే ఆమెని ఒంటరిగా వదిలేయటము, అనాథగా విడిచిపెట్టటము. మరి తన కుమారుడు బాధ్యత వచ్చి యోహానుకి, అంటే నమ్మకమైన శిష్యుడికి యోహానుకి తన తల్లి బాధ్యతని అక్కడ అప్పగించిండు అనమాట. అప్పగించిండు అంటే తనకి ఇష్టమైన శిష్యుడు ఎవరంటే యోహాను. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి మరణం, అంటే యేసేపు 18 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు, 18 సంవత్సరాలు యేసు ప్రభు వయసు ఉన్నప్పుడు తన తండ్రి మరణించిండు. మరణించిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల దాకా తన ఒంటరివాణి పని చేస్తూ, అంటే కార్పెంటర్ పని చేస్తా తన తల్లిదండ్రికి సహాయపడింది అనమాట. సహాయం చేసిండు. అందుకనే అప్పుడు పలుకుతున్న మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లిని చూసి, అలాగనే శిశువుని చూసి ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాను. హల్లెలూయా. ఈనాడు మనం చూస్తుంటే తల్లులు బిడ్డలపై తన ప్రేమను ఎంత చూస్తుంటే తన ప్రేమను ఎంత చూపిస్తున్నారు. తల్లులపై బిడ్డల కోసం ఎంత ప్రేమ చూపిస్తుంది, కానీ బిడ్డలు ఆ ప్రేమను మర్చిపోతుండ్రు అనమాట. ఆ తల్లులపైన ప్రేమను బిడ్డలు మర్చిపోతుంది, కానీ తల్లిదండ్రులు ప్రేమ మరిసిపోరు. ఒక కుటుంబంలో తల్లి ప్రేమ, తల్లి పాత్ర ప్రాముఖ్యం. ప్రతి ఒక్క కుటుంబంలో అమ్మ పాత్ర ప్రాముఖ్యం. కానీ నేను చెప్తున్నా ఏంటంటే, అమ్మ లేని ఇల్లు అది నరకమే. హల్లెలూయా. ప్రతి ఒక్క కుటుంబము అమ్మ పాత్ర ప్రాముఖ్యం. హల్లెలూయా. ఆ సిలువ సమయంలో ఎవరున్నంటే 4 స్త్రీలు, ఒక పురుషుడు. ఆ 4 స్త్రీలు అంటే అతి సమీపంలో సిలువ దగ్గర ఎవరున్నారంటే ఆ స్త్రీలు మరియమ్మ, అలాగే క్రీస్తులైన మరియమ్మ సహోదరైన సలోమి,
క్లోప భార్య అయిన మరియమ్మ, మగ్దలేని మరియ, మరి అత్యధిక ప్రేమించబడుతున్న శిష్యుడు యోహాను. హల్లెలూయా. శిష్యుడు యోహాను ఉన్నాడు. అలాగనే చూసుకుంటే అదే విధంగా జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనిచున్నది, దుఃఖించుచున్నది. చాలా మంది సిలువ ఎత్తకు వచ్చి సిలువ దూరాన నిలిచి ఉన్నారు. కానీ యోహాను ఒక్కడే సిలువ అతి సమీపంలో ఉన్నాడు. యేసుని అనుసరించిన వాడు ఎవరంటే యోహాను ఒక్కడే. యేసుని అనుసరించిన మొదట 5,000 మందిగా ఉన్నారు. కానీ సిలువ సమయానికి వచ్చింది యోహాను ఒక్కడే. సిలువ దగ్గర ఉన్నది యోహాను ఒక్కడే. యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభంలో 12 మంది శిష్యులు ఉండరు. కానీ యోహాను ఒక్కడే సిలువ దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్న, ఆయన అత్యధిక ప్రేమించబడుతున్న యోహాను ఒక్కడే. ఆ 12 మంది శిష్యుల్లో 11 మంది వెళ్ళిపోయింది, సదిరిపోయిండు. ఒక్కడు యోహాను ఒక్కడే. మరి యోహాను, పేతురు, యాకోబు వీళ్ళు ముగ్గురు కూడా యేసయ్య కూడానే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా యేసయ్య కూడా ఆయన చేసిన అద్భుత కార్యాలు పరిచర్య ప్రారంభంలో అన్నింటిలో కూడా యోహాను, పేతురు, యాకోబు వీళ్ళు ముగ్గురు కూడా ఆయన దగ్గర ఉన్నారు. కానీ ఆ సిలువ దగ్గర వచ్చే సమయంలో యాకోబు, పేతురు వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు, ఎక్కడ లేరు. ఉన్నది ఎవరంటే యోహాను ఒక్కడే. ఈ లోకంలో మనము ప్రభువును ఆరాధన చేస్తున్నాం, ప్రభువును ప్రేమిస్తున్నాము. కానీ ప్రభువును ప్రేమించటము గొప్పతనము కాదు, కానీ యేసయ్య చేత, ప్రభు చేత ప్రేమించబడటమే గొప్పతనం. హల్లెలూయా. మనం ప్రేమించేది గొప్పతనం కాదు, కానీ మనము యేసయ్య ఆయన చేత ప్రేమించబడటము గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యోహాను ప్రేమించబడ్డాడు, నమ్మకమైన శిష్యుడుగా ఏర్పరచుకున్నాడు. యేసయ్య రొమ్మున, ఆయన గుడ్డల దగ్గర ఉన్నాడు, ప్రేమించబడ్డాడు. యోహాను సువార్త 13, మరొకసారి చదువు, 13:23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు గనుక చాలు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను తన రొమ్మును ఆనుకోనుండు, ఆయన దగ్గరే ఉన్నాడు అన్నమాట యోహాను. హల్లెలూయా. మరొక మాట, యోహాను తల్లి పేరు సలోమి, తండ్రి పేరు జబదేయ కుమారుడు అంటాడు. సలోమి మరియా ఇరువురు అక్కా చెల్లెళ్ళు, వరుసకు అక్కా చెల్లెళ్ళు కనుక యోహాను యేసుకు వరుసకు సహోదరుడు. యోహాను ఎవరంటే యేసుకు సహోదరుడు, అంటే అన్న తమ్ముడు. అనేక మంది పనివారు ఉన్నారు. సలోమి యేసుకు పరిచర్య చేస్తారు అన్నమాట. యేసుకు పరిచర్య చేస్తూ బాగా తన శిష్యులకు సహాయపడుతుంది. ఎవరంటే సలోమి పిన్న తల్లి. యోహాను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారికి సొంత తమ్ముడుగా, సహోదరుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరి 4 సందర్భంలో తల్లిని అమ్మ అంటారు. ఒకటి, కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అమ్మ నాతో నీకేమి అని అంటాడు, ఒకటి. రెండోది, పస్కా పండుగలో అమ్మ అనే అక్కడ సంబోధిస్తాడు. మూడోది, తన పరిచర్య ప్రారంభంలో కూడా అమ్మ అని అంటాడు. నాలుగోది, సిలువ దగ్గర సిలువ వేసే సమయంలో అమ్మ అని కూడా పలుకుతాడు. అలాగనే ఇతరు జనాలు పలికినట్టు, శిష్యులు పలికినట్టు తన తల్లి కూడా, అమ్మ కూడా ఏమని పలుకుతుంది అంటే ప్రభు అనే పలుకుతుంది. అంటే రక్షకుడు అనే పిలుస్తుంది. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. 4 సందర్భంలో అమ్మ 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 అని పిలుస్తాడు యేసు ప్రభు. తన తల్లి కూడా ఇతరులు పిలిచినట్టే ప్రభు అంటది, రక్షకుడు అని పిలుస్తుంది. హల్లెలూయా. అలాగనే యేసుక్రీస్తు మరియమ్మ తల్లికి పెద్ద కుమారుడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్త అన్నింటిలో ఉంటుంది ఆ మాటలో. సమయం లేదు కానీ, కరెంటు లేదు కానీ, యేసు మరియ పెద్ద కుమారుడు అంటే తర్వాత యేసుకులకు కుమారులు కుమార్తెలు జన్మించాడు.
యేసు తన మరియమ్మ తర్వాత యేసుని చూసేందుకు తన బాధ్యతని ఎవరికి అప్పగించిండ్రు అంటే యోహానుకు మాత్రమే అప్పగించారు. ఎందుకంటే తన సొంత సహోదరులకు తన శిశుని అంటే సొంత సహోదరులకు తన తల్లి బాధ్యతని అప్పగించలేదు. కానీ అప్పగించింది ఎవరికంటే యోహానుకు ఒక్కడే. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇతరులు ఎట్లా అవమానం పరిచిండో, ఇతరులు ఆయన ఎట్లా గేలి చేసిండో, అలాగనే సొంత తమ్ముళ్ళు కూడా ఆయన్ని అవమానించిండు, హేళన చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు తల్లి మరియ సహోదరి సలోమి కుమారుడైన యోహాను ప్రేమించబడుతున్న శిశుడికి తన ప్రాణం కూడా లెక్క చేయకుండా తన సిలువ దగ్గరకు వచ్చిండు. ఎవరు? యోహాను. ఆ యోహానికే అతి సమీపంలో ఉన్నాడు యోహాను. ఆ యోహానికే తన తల్లి బాధ్యత అప్పగించాడు అన్నమాట. హల్లెలూయా. కానీ తన సొంత తమ్ముళ్ళకి అప్పగించలేదు, మరి ఎవరికి అప్పగించలేదు. కానీ తన బాధ్యత, తల్లి బాధ్యత ఎవరికి అప్పగించిందంటే తన ప్రేమించబడుతున్న అత్యధికంగా ప్రేమించబడుతున్న నమ్మకమైన శిష్యుడికి ఎవరంటే యోహానుకి ఒక్కడికే ఆ తల్లి బాధ్యతని అప్పగించిండు. ఈ లోకంలో మనము కూడా చూస్తున్నాము. ఎలాగంటే అన్న తమ్ముల మధ్యలో మరి ఏం లేదంటే సమాధానం లేదు. ఒక తల్లికి 4 కుమారులు, 1 కుమార్తె ఉన్న ఆ 4 అన్నదమ్ములు తల్లిని ఈ దినాల్లో చూడట్లేదు. ఏంటంటే పంచుకుంటుండ్రు. నా కాడ 1 నెల, నీ కాడ 1 నెల, నీ కాడ నెల అని అలా పంచుకుంటుండ్రు. కానీ యేసు ఆయన మరణం, ఆయన చనిపోతుంటూ తన తల్లి బాధ్యతని విడిచిపెట్టలేదు. తన శిష్యుడు, ప్రియమైన శిష్యుడికి తన తల్లి బాధ్యతని అప్పగించిండ్రు. హల్లెలూయా. ఎవరు కాదు, మా నాయనోళ్ళు. నేను చెప్తాను, 4 అన్నదమ్ములు, 1 చెల్లెలు. మా నాయనోళ్ళు, మా జేజమ్మ 95 సంవత్సరాలు బతికింది. మా జేజను కూడా ఎక్కువ ముందే చనిపోయిండు. అయితే మా నాయనమ్మ బాధ్యతని మా నాయనోళ్ళు 4 అన్నదమ్ములు ఆమెను చూసుకోవటానికి ఒక్కడు కూడా చూసుకోవాలి. మా నాయన చేర్చి చెప్తున్నా, ఒక్కరు కూడా తన తల్లి బాధ్యతని ఎవరు చూసుకోవాలి. ముసలిది అయిపోయింది, 90 సంవత్సరాల పైన అయిందని ఆ ముసలిదాన్ని తీసి ఎక్కడ పెట్టిండంటే దూరంగా పెట్టేసిండు. ఒక సపారం వేసి సపారం కింద పెట్టేసిండు. ఆ తల్లిని ఎవరు చూసుకోలేదు. 4 కొడుకులున్న 1 కుమార్తెలున్న ఆ తల్లి బాధ్యత బాగా చూసుకోలేదు. ఆమె మరణంత వరకు ఎవరు చూసుకోలే. అలాగనే ఈ దినాల్లో కూడా సహోదరులు ఎలాగుంటుందంటే ఆ రీతిగా ఉంటారు అనమాట. ఒక తల్లికి 10 మంది బిడ్డలు ఉన్నా కూడా ఆ బిడ్డల్ని 10 మంది బిడ్డలు ఆ తల్లి కాపాడుతుంది, ఆ తల్లి చూసుకుంటుంది. కానీ ఆ 10 మంది బిడ్డలు ఆ తల్లిని చూడలేకపోతుండ్రు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జనాలు ఎలాగున్నామంటే తల్లి బాధ్యత మనము చూడలేకపోతున్నాం. తల్లి మనల్ని పెంచుతున్న తల్లిని మనము కాపాడలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నాకు కూడా అమ్మ ఉంది. నేను ఒక్కనే కొడుకుని, నేను ఒక్కనే. కానీ ఆ తల్లి నేను చూసినా నేనే, చూడకుండా నేనే. కానీ చూడకుండా నేను వదిలిపెట్టాను. ప్రాణాంతరం అంటే ప్రాణం ఉంటుందో చెప్పలేము, కానీ ఉన్నంత వరకు తల్లిని చూస్తాను. ఎందుకంటే నేను ఒక్కనే కాబట్టి. ఒక్కనని కాదు, కానీ తల్లిని చూసే బాధ్యత నాకు ఉంది కాబట్టి భార్య బిడ్డలు చూసినా చూడకుండా తల్లిని మాత్రం చూస్తూనే ఉంటా. హల్లెలూయా. దేవుడు తన మాకు దీవించి ఆశీర్వదించాలి.